హలో హలో ఎవరు ఆఫీసా? అవును. మేడం ఇక్కడ హత్య జరిగింది. ఎక్కడ? ఆల్వాల్ మేడం. అడ్రస్ చెప్పండి. నంబర్ 14/3 వెంకటరమణాపురం ఓల్డ్ ఆల్వాల్ మేడం. త్వరగా రండి. ఇదిగో బయలుదేరుతున్నా. అనకొండ ఏంటమ్మా? కమ్ ఆన్ క్విక్, వెళ్దాం పద. ఎక్కడికి? అర్జెంట్ అయ్యా. అర్జెంటా? అర్జెంట్ అయితే నువ్వే వెళ్ళు, లేదా ఒక అమ్మాయిని తోడు తీసుకెళ్ళు. మగాడిని నన్ను రమ్మంటావేంటి? కొట్టానంటే మొహం పగులుతుంది. నేను అందుకు రమ్మలేదు. అర్జెంట్ గా ఓ చోటుకి వెళ్ళాలి. ఏ చోటుకి? ఒక ముఖ్యమైన విఐపిని చూడడానికి వెళ్తున్నా. వస్తావా? ఆ విఐపి పేరేంటో నాకు తెలియాలి, చెప్తావా? పేరు చెప్పాలా? అవును. హలో, పేరు చెప్పనా? చెప్పు. సానియా మిర్జా. సానియా మిర్జానా? నిద్రపోతున్నాడేంటి? హలో, నీ ఇల్లు బంగారం గారు, తను చూడాలని సొంగ కాచుకుంటూ ఎన్నాళ్ళుగానో ఎదురు చూస్తున్నాను. ఇంత లేట్ గా చెప్పడం. పిల్లి అడ్డంగా వెళ్ళింది, సెకండ్ బాలేదు సార్. రే, పిల్లిని చూసి ఎలక భయపడాలరా, పులి భయపడదు. పోరా. మీ ఇష్టం. పిల్ల బల్ల. సానియా 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 సానియా. నన్ను పట్టించుకోకుండా వెళ్తావా? పప్పు నీకుందిలే. ఊరవతలకు వచ్చేసాం. ఏంటి ఇక్కడ ఆపమంటున్నావు? ఇది పాడుపడ్డ బంగ్లా కదా? అవును. ఇక్కడ సానియా మిర్జా ఉండేది. అది మస్కా. మస్కానా? అవును. అప్పుడేగా నువ్వు పళ్ళి కిలించుకొని ఈ అంటూ నన్ను ఎందుకు ఎక్కడ తీసుకొచ్చావు? లోపల డెడ్ బాడీ ఉంది. డెడ్ బాడీనా? అవును. దాని ఫోటో తీయాలి, మాట్లాడకుండా నాతో రా. నేను రాను, పో. ఏంటి నువ్వు రావా? ఏ ఒకసారి ఇలాంటి పాడుపడ్డ బంగ్లాలోకి వెళ్ళి భయంతో బిగుసిపోయిన చాలదా? ఇంకోసారి బిగుసిపోవాలా? అందరూ నన్ను ఇలాంటి చోట్లకి తీసుకొస్తారంటే ఏంటి మీ ఉద్దేశం? నేను ఎడిటర్ కి ఫోన్ చేసి చెప్పేస్తాను. ఏమని? ఇతను చెప్పిన పని చేయటం లేదని చెప్తాను. అలా చెప్తావా? అవును. చెప్పనా? అయితే ఓ పని చెయ్యి. నువ్వు నాతో రావాలి, నాకంటే ముందుగా వెళ్ళాలి. ఏ నీ వెనకాల వస్తే చాలదా? వెనకాలే వస్తే ఏదైనా జరిగితే నన్ను ఇరిగించి నువ్వు వెళ్ళిపోతావు. నాకు తెలీదా నీ వర్క్ ఏమిటో? సరేరా, వచ్చి చావు. అలా అన్నా బాగుంది. ఈ విరిగిపోయిన మెట్లు అవి చూస్తుంటే పాత జ్ఞాపకాలు ఏవో గుర్తొచ్చి భయపెడుతున్నాయి. ఇంతకు ముందు ఎప్పుడో ఒకసారి ఇక్కడికి వచ్చినట్టున్నాం. ఊరికే టైం పాసింగ్. టైం పాసింగ్? అసలు ఆడపిల్లవా నువ్వు? టైం పాసింగ్ కోసం ఏం చేయాలో ఏం చేయకూడదు కూడా తెలీదా? నాడు దేనికి? మాట్లాడుకుంటా. మాట్లాడాలి, నువ్వు ముందు పద. మాట్లాడుకుంటా రావాలంట. మాట్లాడవలసిన విషయాలు మాట్లాడే తీరాలి కదా. అయ్యో అయ్యయ్యో, అలాంటి భూత బంగ్లానే ఉంది. ఎవరో అరవల్లో పిలిచేట్టుగా అనిపిస్తోంది. రక్తం కాదురా పిచ్చోడా, రక్తం. రక్తం అంటారు, రక్తం. పది కోసం జీతం వదులుకోవచ్చు, ప్రాణాలు వదులుకోగలమా? ఇదిగో ఇక్కడ లబ్బాడి కాదు, చుంబాడి, డెడ్ బాడీ. ఓహో, అంటే ఇదంతా నువ్వాడి నాటకమా? అవును, ఇది కూడా నేను ఆడిన నాటకమే. ఒక బాధ్యత గల పత్రికా విలేకరి చేసే పని అది. నువ్వు బాధ్యత గల జర్నలిస్టువా కాదా అని టెస్ట్ చేశాను. టెస్ట్. అవును, టెస్ట్ చేస్తున్నాడు ఈయన పెద్ద థామస్ అల్వా ఎడిసన్. ఒక పత్రికా ఆఫీసుకు ఫోన్ వస్తే ముందు మీరు ఎవరు అని అడగాలి, తర్వాత మాటల్ని పొడిగిస్తూ రికార్డ్ చేయాలి. ఆ కాల్ ఐడిలో వచ్చే నెంబర్ ని నోట్ చేసి అది ఇల్లా, షాపా, బూతా అని తెలుసుకోవాలి. వీటన్నిటికంటే ముఖ్యం, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో ఆఫీసులో చెప్పి 10 నిమిషాల్లో నేను ఫోన్ చేయలేదంటే మీరు పోలీసులతో అక్కడికి రండి అని చెప్పి వెళ్ళాలి. అర్థమైందా? అర్థం కాలేదా? ఏంటి అనకుండా అలా ముడుచుకుపోయింది? కొంచెం తట్టి లేపుతాం. నేను తిలక్ని. నువ్వు సరేగానే ఇక్కడ డెడ్ బాడీ ఉండాలి. అది కూడా నేనేరా. మిమ్మల్ని టెస్ట్ చేసి చూశాను. చూసావా? ఓరి పాపాత్ములారా, ఇలా ఏడిపిస్తున్నారేంటి? ఒక మనిషి ఒక దాంట్లో వీక్ అయితే దాన్నే పట్టుకుని హడలు కొట్టడం మీకు ఏమైనా న్యాయంగా ఉందా? మరెందుకో అనకొండ అని పేరు పెట్టుకోవడం నేరమా? బుజ్జికొండ అని పెట్టుకోవచ్చా? పదండి పదండి, ఇన్వెస్టిగేషన్ అట.